నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? చక్కటి మానసిక స్థితిలో ఉంటారని ఆశిస్తూ, జీవితం మన కోసం, ఇది మన యూట్యూబ్ ఛానల్ పేరు. జీవితం మన కోసం అనే ఛానల్ ద్వారా మనం కలుసుకుంటూ ఉన్నాం తరచుగా. ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భం వేరు. గత 3 వారాలుగా భయానకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఈ ఉపఖండంలో, సబ్ కాంటినెంట్లో నెలకొని ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. భారత్, పాకిస్తాన్ రెండు యుద్ధానికి తలపడ్డాయి. యుద్ధం ముగిసింది తాత్కాలికంగా. అయితే చెరపకురా చెడేవు అనేటువంటి సామెత పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది. పహల్గాంలో 24 మంది భారతీయులను ఒక్కొక్కరిని వారి మతాన్ని అడిగి, కొంతమందినైతే ప్యాంట్లు కూడా విప్పదీసి చూసి, మరి వారి కుటుంబ సభ్యుల ముందే, భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేసినటువంటి సంఘటన. ఆ తర్వాత భారత్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానుచే శిక్షితులైనటువంటి టెర్రరిస్టులను శిక్షించాలనే ఉద్దేశంతో ఎయిర్ రైడ్స్ చేశారు. అక్కడ 9 స్థావరాలపై బాంబులు వేశారు. అదంతా మీకు తెలుసు. అయితే పాకిస్తాన్ అమాయకులను చంపి ఏమి సాధించిందంటే, ఇందాక అనుకున్నాం కదా చెరపకురా చెడేవు అని, తమ నోటి కాడి బుక్క, తెలంగాణలో అంటారు, దక్కకుండా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు, ఎప్పుడైతే కుక్కకు పిచ్చి లేస్తుందో, అది కనిపించిన ప్రతి ఒక్కరిని కరుస్తుందో, అలాంటి కుక్కను రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే. వైద్యం కూడా పనికిరాదు. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో తమ చేత శిక్షితులైనటువంటి టెర్రరిస్టులను పంపి ఈ భూభాగంలో, ఈ ఉపఖండంలో అశాంతిని నెలకొల్పాలని, ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నించి పాకిస్తాన్ ఏం సాధించింది? ఈరోజు తాగడానికి మంచినీళ్లు లేనటువంటి పరిస్థితి. సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారత ప్రభుత్వం ఆపేసింది. దాదాపు 22 లక్షల హెక్టార్ల వ్యవసాయం ఈ జలాల ద్వారా జరుగుతుంది. ఈరోజు పంటలకు నీళ్లు లేవు, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు. ద్వేషంతో, హింసాయుతమైనటువంటి మానసిక ఉద్దేశంతో క్రూరంగా ప్రవర్తించడం ద్వారా ఈరోజు పాకిస్తానీయులు ఏం సాధించారు? అన్నమో రామచంద్ర అని దేశాల చుట్టూ తిరుగుతూ జోలె పట్టుకొని ఆర్థిక సహాయం గురించి అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశం చేసినటువంటి దాడుల వల్ల అతి తీవ్రంగా నష్టపోయింది. ప్రగల్భాలు పలకడం, మీరు మా మీద దాడి చేయండి, మీ మీద ఆటం బాంబు వేస్తాం, భారతదేశం యొక్క రూపురేఖలు చెరిపేస్తాం అని ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్ 3 రోజుల్లోనే బెంబేలెత్తిపోయి కనిపించిన ప్రతి దేశం దగ్గరికి వెళ్ళి ఏ విధంగానైనా ఈ యుద్ధాన్ని ఆపేసేయండి అని బ్రతిమిలాడుకొని దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి.
అయితే ఈ పాకిస్తాన్ యొక్క చరిత్రను మనం చూస్తే చాలా విచిత్రమైనటువంటి దేశం. పోయిపోయి ఈ దేశం మన పొరుగు దేశంగా ఉండడం మన యొక్క దురదృష్టం. ఈ దేశంలో ఎప్పుడు అశాంతే నెలకొని ఉంది. ఏ రోజు కూడా వాళ్ళు సుఖంగా శాంతిగా జీవించినటువంటి సందర్భం లేదు. ఇక అక్కడ అభివృద్ధి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైద్య, విద్య, అలాగే పరిశోధనా రంగాల్లో వాళ్ళ యొక్క ప్రగతి ఏంటయ్యా అంటే సున్నా, ఒక పెద్ద గుండు సున్నా అన్నమాట. ఇది విచిత్రమైన దేశం అని ఎందుకు అంటున్నానంటే, ఒకసారి చరిత్రలోకి పోతే ఏ రోజైతే ఈ అఖండ భారత్ రెండుగా విడిపోయిందో, పాకిస్తాన్గా భారతదేశంగా, దానికి కారణం ఏమిటంటే ఆ రోజు ముస్లిం అవామీ లీగ్ యొక్క నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా భారతదేశంలో ముస్లింలకి రక్షణ లేదు, మేము అఖండ భారతదేశంలో ఉంటే అభివృద్ధి కాలేము, మాకు ఒక ప్రత్యేకమైనటువంటి దేశం ఉండాల్సిందే అని పట్టుబట్టి పాకిస్తాన్ను సాధించారు. పాకిస్తాన్ యొక్క జాతి పితగా ఆయనను పిలుస్తారు, జిన్నాను. అయితే బ్రిటిషర్స్ ఇదే అదునుగా, ఎందుకంటే విభజించు పాలించు అనేది వాళ్ళ యొక్క పాలసీ, వాళ్ళు రెండు ముక్కలుగా పాకిస్తాన్ ఇచ్చారు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. అంటే పంజాబ్ను ఆనుకొని ఉన్నటువంటి పాకిస్తాన్ ఒక ముక్క, అలాగే మన వెస్ట్ బెంగాల్ను ఆనుకొని ఉన్నటువంటి ఒక ముక్క, రెండు ముక్కలుగా వాళ్ళు పాకిస్తాన్ను ఇచ్చారు. ఈ ఈస్ట్ పాకిస్తాన్లో కూడా అంతర్యుద్ధం మొదలై 1971 ప్రాంతంలో వాళ్ళు తిరుగుబాటు చేసి భారతదేశం యొక్క అండదండలతోని, సహకారంతోని వాళ్ళు స్వతంత్ర దేశంగా వారు ప్రకటించుకున్నారు. అదే ఈరోజు మనం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. అంటే ఇచ్చిన రెండు ముక్కల్లో ఒక ముక్క పోయింది. ఇక మిగిలింది ఏది? పంజాబ్ను ఆనుకొని ఉన్నటువంటి లేదా గుజరాత్ బార్డర్ను ఆనుకొని ఉన్నటువంటి పాకిస్తాన్. ఇక అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం చూసినట్టయితే ఇప్పటి వరకు 24 మంది ప్రధానమంత్రులు అక్కడ పదవుల్లో కొనసాగారు. కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా తమ పదవీ కాలాన్ని, 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు. మన దగ్గర ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి, ఈ రెండు రకాలుగా మన వ్యవస్థ ఉంది. అక్కడ వాళ్ళు రాష్ట్రపతికి బదులుగా గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేసుకున్నారు. అనేక మార్లు అక్కడ ప్రధానమంత్రిని పదవిలో నుంచి తొలగించడం, గవర్నర్ జనరల్ మొత్తం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, చాలా నిరంకుశంగా అక్కడ పరిపాలించడం, ఇవన్నీ జరిగాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, లియాఖత్ అలీ ఖాన్ అనేటువంటి మొదటి ప్రధాని, అతన్ని హత్య చేసేశారు. రాజకీయ హత్యలు అనేవి పాకిస్తాన్లో సర్వసాధారణం. ఆ తర్వాత వచ్చినటువంటి మరొక ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అనేటువంటి ఈ వ్యక్తిని అవినీతి ఆరోపణలపై జైల్లో వేసి ఆ తర్వాత పబ్లిక్గా ఆయనను ఉరిదీశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్, అంటే ఇంతకు ముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ను కూడా జైల్లో వేసేశారు అవినీతి ఆరోపణలపై. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నాడు. అంటే రాజకీయ సుస్థిరత అనేది అక్కడ లేదు. ఎప్పుడు అశాంతి, తిరుగుబాటు, అంతర్యుద్ధం. మరొక విషయం, అక్కడ ఉన్నటువంటి సైనిక అధ్యక్షులు ప్రధానమంత్రిని తొలగించేసి అధికారాన్ని వాళ్ళ చేజిక్కించుకొని నిరంకుశంగా పరిపాలించారు. అలా 1958 నుంచి మొదలైంది ఈ అధ్యాయం.
మొదట అయూబ్ ఖాన్, ఆ తర్వాత యాహ్యా ఖాన్, ఆ తర్వాత జియావుల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్, ఈ నలుగురు కూడా నిజానికి సైనిక అధ్యక్షులు. అంటే సైన్యానికి మన దగ్గర ఆర్మీ జనరల్స్ ఎలా ఉంటారో ఆ విధంగా వీళ్ళు ఆర్మీ జనరల్స్ అక్కడ. వీళ్ళు తిరుగుబాటు చేయించి సైనికుల యొక్క అండదండలతోని సహకారంతోని అధికారాన్ని తమ చేజిక్కించుకొని చాలా నిరంకుశంగా పరిపాలించారు. దాదాపు 21 సంవత్సరాల పాటు ఈ నలుగురు నియంతలుగా కొనసాగారు. జియావుల్ హక్ అనేటువంటి వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉన్నాడు, గవర్నర్ జనరల్ హోదాలో. అంటే పాకిస్తాన్లో ఒక రాజకీయ సుస్థిరత అనేది, ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన అనేది, అభివృద్ధి దిశలో కొనసాగేటువంటి రాజ్యాంగం అనేది లేకుండా పోయింది. రాజ్యాంగం విషయానికి వస్తే వాళ్ళు 2 సార్లు రాజ్యాంగాన్ని రద్దు చేశారు. రాజ్యాంగంలో చాలా పొరపాట్లు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాలని చెప్పేసి. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం 3వది. మొదటి 2 సార్లు వాళ్ళు ఏమన్నారంటే అసలు ప్రధానమంత్రి పదవే అక్కర్లేదు, గవర్నర్ జనరల్ ఒక్కడు ఉంటే సరిపోతుంది. అంటే అధికార వికేంద్రీకరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది ఇష్టం లేదు. ఇది నియంత పోకడ, నియంతృత్వమైనటువంటి పోకడ ఇలాగే ఉంటుందన్నమాట. వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎంతసేపు కశ్మీర్ను ఒక ఇష్యూగా చూపించి భారతదేశం మన శత్రువు అనేటువంటి భావనను ప్రజలలో రంగరించి పోసి అక్కడ ఉండేటువంటి ప్రజలను నిజమైనటువంటి ఇష్యూస్ పట్ల మాట్లాడకుండా చేసి అక్కడ ఉండేటువంటి యువతను తప్పుదారి పట్టించి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మతం పేరిట వాళ్ళను రెచ్చగొట్టి టెర్రరిస్టులుగా తయారు చేసి భారతదేశంలో అనేక మార్లు ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించారు. అంటే అశాంతితో కూడినటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందా అని అంటే అది ముమ్మూర్తుల పాకిస్తానే. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మానసిక స్థితి ఏమిటో, వాళ్ళు దేనికై జీవిస్తున్నారో, వాళ్ళు ఏ రోజైనా తమ బిడ్డల యొక్క యోగక్షేమాలు, వాళ్లకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తున్నారో లేదో, నాకైతే ఒక విచిత్రమైనటువంటి ప్రజల్లాగా వాళ్ళు కనిపిస్తారు. అభివృద్ధి వాళ్ళకు అక్కర్లేదు, పొద్దున లేస్తే మతం పేరిట మాట్లాడుకోవడం, ఎంతసేపు భారతదేశం మీద పడి ఏడవడం, ఏ విధంగానైనా భారతీయ ఆర్థిక వ్యవస్థను, ఇక్కడ ఉండేటువంటి సామాజిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ఆలోచన తప్ప, అంటే పాకిస్తాన్ యొక్క ఏకైక లక్ష్యం కేవలం భారతదేశాన్ని అస్థిరం చేయడం అనే అనిపిస్తుంది కాదు, ఇది వాస్తవం కూడా. కాబట్టి ఇప్పుడు యుద్ధ విరమణ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి కశ్మీర్ను మనం భారత భూభాగంలో కలుపుకుంటే తప్ప ఈ టెర్రరిస్టుల బెడద అనేది మనకు తప్పేటట్లు లేదు. ఎందుకంటే అదంతా కొండ ప్రాంతం, నదులు, అందమైనటువంటి ప్రదేశం, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ కొండలు, కొండ చర్యలు, నదులు, జలపాతాలు, వనాలు, అడవులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చొరబాటుదారులకు అక్కడ ఉండేటువంటి భూభాగం చాలా అనువుగా ఉంది. కాబట్టి ఈ చొరబాటుదారులను మనం ఆపాలంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో, POK అని దేన్నైతే పిలుస్తున్నామో దాన్ని మనం భారత భూభాగంలో కలుపుకోవాల్సింది. ప్రభుత్వం 1-2 రోజుల్లో చర్చలకు వెళ్ళనున్నారు.
ఆ చర్చల్లో వాళ్ళు కోరాల్సింది పెట్టాల్సినటువంటి కండిషన్ ఒకటే ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ భారతదేశానికి అప్పగించండి. మేము మా యొక్క శిక్షాస్మృతి ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం వారిని విచారించి శిక్షిస్తాం. రెండవది, మీ భూభాగంలో ఉన్నటువంటి కశ్మీర్ను భారతదేశానికి అప్పగించండి. అప్పుడే ఈ రెండు దేశాలు సుభిక్షంగా శాంతిగా ఉండడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. యుద్ధం ద్వారా ఎవరు కూడా బాగుపడరు. ఈ చొరబాటుదారులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఎవరికి మేలు జరగదు అనేటువంటి సంగతి అటు పాకిస్తాన్ గ్రహించాలి. అదేవిధంగా ఈ సమస్యకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని భారతదేశం కనుకొని రెండు దేశాలు సుభిక్షంగా ఉండేటట్లుగా అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించి ఆ దిశలో ముందుకు వెళితే ఈ భారత ఉపఖండం, అలాగే మన పొరుగు దేశంగా ఉన్నటువంటి దాయాదుల దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా శాంతితో విరాజిల్లుతాయని మనం అందరం గ్రహించాలి. నమస్కారం.